ఇక్కడ మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఎవడు అడిగిండు రాబాయ్ మిమ్మల్ని? ఎవడు అడిగిండు మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తుందని? ఎవడన్నా అడిగిండా? అడగక ముందుకే చెప్తురు మళ్ళొచ్చేది మాదే, మళ్ళొచ్చేది మాదే అని. మళ్ళీ మీది రాదని మీకు కూడా తెలుసు, మీ అంతరాత్మకు తెలుసు, మీకు తెలుసు. కానీ ఏంటంటే జనాలల్లో మళ్ళీ మేమే వస్తామనే ఒక అబద్ధపు ప్రచారాన్ని బలంగా తీసుకపోతే జనాలు ఏమన్నా ఓట్లు వేస్తారేమో అని చెప్పేసి మళ్ళొచ్చేది మేమే, మళ్ళొచ్చేది మేమే. మీరు జబ్బలు జరుచుకున్నా జనాలు మాత్రం మీకు ఓటేయరు. మనస్సు చంపుకొని ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు పడ్డా ఆ కష్టాలు మేమే పడతాం, బాధలు మేమే పంచుకుంటాం. దరిద్రులారా మీకు మాత్రం మళ్ళీ ఓటేయము అని ఒక కంకణం కట్టుకొని కూర్చున్నారు. ఆ కంకణం కట్టుకున్నారు కాబట్టే మొన్న మున్సిపాలిటీలు కానీ సర్పంచ్లలో కానీ అంత బలంగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిరంటే అర్థం చేసుకోరు. ఇంత బుద్ధి చెప్పినా బై ఎలక్షన్ జూబ్లీ హిల్స్లో కూడా ఆయన చనిపోతే సానుభూతి ఓట్లు కూడా మీకు వేయలేదు అంటే ప్రజలు మీ మీద ఎంత కోపంతో ఉన్నారు. మీరు ఎంత దోసుక తింటే అంత కోపం ఉంటుంది ఆ ప్రజలకు. మళ్ళా కూడా మేమే గెలుస్తామని చెప్తున్నారు చూడు. ఇగో ఈ సిగ్గులేని మాటలకు నిజంగా మీకు హ్యాట్సప్. అది రేవంత్ జయజమ్మ దిగొచ్చినా ఆపలేరు. ఈ అమ్మ ఈ అవసరమే లేదు. అది ఇక మీకు దిక్కు లేదు, దివానా లేదు. మీకు కవిత ఒక్కమే చాలు మీ అందరికీ. మీకు చేతనైతే, మీకు దమ్ముంటే కవిత ఏదైతే మాట్లాడుతుందో ఒక్కొక్క అక్షరానికి మీరు సమాధానం చెప్పరు మీరు మొగోళ్ళు అయితే. అది లేదు. కేసీఆర్ మాట విని తప్పులు దిద్దుకుంటే కాంగ్రెస్కు కనీసం డిపాజిట్లు దక్కుతాయి. కేసీఆర్ మాట గనక కాంగ్రెస్ వింటే మొత్తం అబాసుపాలు అవుతారు. ఎందుకంటే అసలే ఆ దరిద్రుడు మంచోడు కాదు, ఆగం చేసిండనే పక్క గుజబెట్టిరు. గసంటోని మాట మళ్ళీ వింటారా? ఎవరన్నా వింటారా? వినరు. అందుకనే హరీష్ రావు నోటికి ఏది వస్తుంది మాట్లాడదు. రాహుల్ స్థానంపై రేవంత్ కన్ను. ఎవరంటారు? మొల్దారం 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 ఉందన్నా, మొల్దారం ఉన్నది మనకు అనే మంత్రి. జమిలీ ఎన్నికలు వస్తే రాష్ట్రంలో బీజేపీ విజయం సాధిస్తుందని సీఎంకు భయం. జమిలీ కాదు, నువ్వు ఈ రోజుకి ఈరోజు మీ అంతలో మీరు రాజీనామా చేసి, నిజంగా బండి సంజయ్ ఈ రోజుకి ఈరోజు రాజీనామా చేసి పోటీ చేసి గెలిస్తే ఇక అది అద్భుతం. ఇక అందరు చేయకూడదాం, ఇక ప్రతి ఒక్కరు చేయకూడదాం. బండి సంజయ్ కనుక ఇప్పుడు రాజీనామా చేసి గెలిస్తే అందరు బీజేపీ చేయకొట్టాలి. దమ్ముంటే రాజీనామా చేసి చెక్ చేసుకో, జస్ట్ చెక్ చేసుకో. నువ్వు జమిలీ దాకేందుకు? ఇప్పుడు నువ్వు ఒక్కనివి రాజీనామా చేసి చెక్ చేసుకుంటే నీకు అర్థమవుతుంది జమిలీ అవసరమా వద్దా. అప్పుడు నీకు తెలుస్తుంది. ఎందుకు లేనిపోని ఉత్తుత్త మాటలు మాట్లాడుతావు? వరుస బహిరంగ సభలు అన్ని జిల్లాల్లో నిర్వహణకు గులాబీ బాస్ ప్లాన్. గులాబీ బాస్ ప్లాన్ చేస్తున్నాడు. కానీ ఈ పసలేని ప్రసంగాలు ఉన్నాయి. పస లేదు, దమ్ము లేదు. అదే పాడిన పాట పాడకురా పాసువన్ల దాసరా అన్నట్టు చెప్పిన ముచ్చట్లే అయ్యే కాకమ్మ ముచ్చట్లు చెప్తా ఉన్నాడు. కానీ ఆ కాకమ్మ ముచ్చట్లు ఎన్ని రోజులు విన్నాను, అన్ని రోజులు తెలంగాణ ప్రజలు విన్నారు. ఇక జాలు నీ కథాలు గప్పాలు, నీ గప్పాలు జాలు వద్దు అని చెప్పేసి జనాలు చెప్తున్నారు. బలవంతంగా తరలిచ్చిరు, బలవంతంగా జనాలని. చీ 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 చీ. పైసలు పైసలు పైసా పియ్యి కూడా తినిపిస్తుంది. అందుకనే కొంతమంది ఊడిగం చేస్తున్నారు ఆ పైసా కోసము. బాపు బాపు ఎవనికి బాపురా? బాపు దేనికి బాపు? దొంగ దీక్ష చేసినందుకు బాపా? ఈయనంట తెలంగాణ జాతిపిత అట. తెలంగాణ జాతిపిత అనేటోనికి మందు అలవాటు ఉండొద్దు, సిగరెట్ అలవాటు ఉండొద్దు, చెడు అలవాట్లు ఉండొద్దు, ఏది స్కాములు చేయొద్దు, దొంగతనాలు చేయొద్దు, ఏది ఉండొద్దు. అన్ని లక్షణాలు మంచిగా ఉంటే వాడిని బాపు అంటారు. ఆ లక్షణాలలో ఒక్క లక్షణం అన్న మంచిది ఉందా బాపు అని చెప్పుకుంటేందుకు సిగ్గుండాలి. మళ్ళా ఇంకోసారి బాపు అనుకుంటా. ఈయనట అన్నీ వరుస బహిరంగ సభలట. ఈ సభకు పిలుచుకొస్తందుకే నానా గడ్డి తిన్నారు. ఫస్ట్ ఫ్లోర్ బస్సులకి ఈయన లిఫ్ట్ మళ్ళీ ఈయన వస్తుంటే ఓ నీ అమ్మ సోకల రాయుడు హీరో లెక్క చూస్తారు. మరో హీరోయిన్ కూడా తీసుకొచ్చి పెట్టేది ఉండే పక్కకు. ఏమిటికి? ఒక దొంగని గంతగనం తీసుకొస్తారు, గట్ల చేస్తారు. ఆ దొంగనే తెలంగాణ దోసుకున్న దొంగ. ఆ దొంగ వస్తుండంటూ వస్తుండు. ఏడ ఉన్నది రాజ్యం? దొంగలకే నడుస్తుంది రాజ్యం. ఆ దొంగని ఎట్లా చూపిస్తారు అంటే హీరోలాగా చూపిస్తారు. 10 లక్షల కోట్ల స్కామ్ చేసిన దొంగని హీరోలాగా చూపిస్తారు. హీరోలాగా ఎందుకు చూపిస్తున్నారు అంటే ఈ దొంగతనం చేసిన పైసలు ఖర్చు పెట్టి తనను తాను అట్లా చూయించుకుంటున్నాడు. పైసలల్లో ఉంది మహాత్మ, పైసా ఎంబే హే పరమాత్మ అన్నట్టు
అట్లా చూపిస్తారు. పైసలు మింగి మింగి పైసలు ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే అహంకారంతో 2023 ఎలక్షన్ల ముందుకొచ్చిరు. ఆ పైసా వద్దు ఏమొద్దు అని చెప్పేసి తెలంగాణ పౌరుషం కొట్టిన దెబ్బ పోయి మూలకు కూస్తున్నాడు. మళ్ళా కొడతారు. తెలంగాణ ప్రజలు చాలా పౌరుషంతో బతుకుతారు, సాపరు. నువ్వు ఇచ్చే ఆ పైసలకు ఈ పైసలకు ఓటుకు 1000 2000 నువ్వు ఇస్తా అంటావు కానీ ఆ పైసలు తీసుకునే రకం కాదు. ఉపాసం అన్నా ఉంటారు కానీ దేనికి లొంగరు.